రాష్ట్రపతి పాలన విధించడానికి ఎటువంటి ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది? ప్రొసీజర్ ఏంటి? ఫస్ట్, రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎవరు అధినేత అని చెప్పొచ్చు? రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగ అధినేత, రాష్ట్రానికి గవర్నర్. రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారు? గవర్నర్ ఇంతకుముందు మీకు చెప్పిన కారణాలు ఉన్నాయి కదా. రాజ్యాంగ యంత్రాంగం విఫలమైన, శాంతి భద్రతల సమస్య తలెత్తిన, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్రపతికి నివేదికను సమర్పిస్తారు. సో రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, సో మీరు రూల్ని కొనసాగించండి, మీరు ఆర్టికల్ 356ని ఇంపోజ్ చేయండి అని చెప్పేసి రిపోర్ట్ ఇస్తారు. మరి రాష్ట్రపతి ఏం చేస్తారు? నేరుగా గవర్నర్ ఇచ్చే సిఫార్సుని లేదా రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని ఇంపోజ్ చేయరు. గవర్నర్ ఏం చేస్తారు? రాష్ట్రపతి ఏం చేస్తారంటే కేంద్ర మంత్రిమండలి ఉంటుంది కదా, కేంద్ర మంత్రిమండలి నుండి సలహా తీసుకుంటారు. సలహా తీసుకొని ఆర్టికల్ 356ని రాష్ట్రంలో ఇంపోజ్ చేస్తారు.